హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు వంకాయలు, మా చెట్లకు వచ్చిన వంకాయలతోటి మసాలా పెట్టి ఫ్రై లాగా చేస్తున్నాను. అది మీకు చూపిస్తాను. ఈరోజు మంచి ఫేవరెట్ కర్రీ, వెజ్లో అందరికీ ఫేవరెట్ కర్రీ ఇది. నాకు కూడా చాలా ఇష్టమైన కర్రీ. మరి కావాల్సిన ఏంటో చూద్దాం రండి. వంకాయలండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి, మా చెట్లకు వచ్చినాయి. ఇవి ఒక ½ kg వరకు వంకాయలు తీసుకున్నాను. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఆనియన్, ఒక పెద్ద ఉల్లిగడ్డను కట్ చేసి పెట్టుకున్నాను. ఇది చింతపండు కొంచెం 2-3 రెమ్మలు వాటర్లో నానబెట్టుకున్నాను. ఒక 2 స్పూన్ల పల్లీలు, ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి, ఒక 2-3 ఎండుమిరపకాయలు, అలాగే నువ్వులు, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను ధనియాలు, 1 టీ స్పూను శనగపప్పు. ఇంతేనండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చేద్దాము. కానీ చాలా బాగుంటుంది, సింపుల్గా ఉండదు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మనము ఇవి కట్ చేసి పెట్టుకుందాము. వంకాయల్ని ఉప్పు వేసి వాటర్ పెట్టుకొని అందులో దీన్ని ఇట్లా 4 పార్ట్స్ లాగా కట్ చేసి పెట్టుకుందాము. ఇలాగే అన్ని 4 పార్ట్స్ లాగా కట్ చేసి మనము వేసేసుకోవాలి. ఇలాగ అన్ని కట్ చేసి పెట్టుకుందాము. సాల్ట్ వాటర్లో వేస్తే ఇవి నల్లగా అవ్వకుండా ఉంటాయి, అందుకని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకుంటున్నాను. అలాగే ప్యాన్ పెట్టేసుకుందాము. ఈ లోపల ప్యాన్ వేడవుతుంది. మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఎండు కొబ్బరి వేసేస్తున్నాను. ఫస్ట్ ఇవి ఒక్క 2 నిమిషం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకుందాము. ఈ శనగపప్పు ఉంది కదా, శనగపప్పు వేసుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత పల్లీలు కూడా వేసేసుకుందాము. కొంచెం వేగితే సరిపోతుంది, మాడిపోకుండా చిన్నగా పెట్టి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి పల్లీలు కూడా వేసేసుకుందాము. అలాగే ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర. ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నువ్వులు వేసుకుందాము. మంచిగా వేగితేనే టేస్ట్ మంచిగా వస్తుంది, అందుకని నిదానంగా ఫ్రై చేయండి. వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి నువ్వులు యాడ్ చేద్దాం. నువ్వులు ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుందాము. ఈ వేడికే నువ్వులు వేగిపోతాయి. స్టవ్ ఆపేసుకుందాము. ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత వీటిని ఈ మిక్సీ పట్టుకుందాం. ఇవి ఒకసారి పట్టుకొని ఒకసారి కొంచెం మిక్స్ అయిన తర్వాత ఉల్లిపాయ కూడా అందులోనే వేసేసి మిక్సీ పట్టుకుందాం. అన్నీ ఇందులోకి వేసాను. ఇది మిక్సీ పట్టుకొని వస్తాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టిన కదా, ఇందులో మనము ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిగడ్డను కూడా వేసేసి మిక్సీ పట్టేసుకొని వద్దాము. ఇది కూడా అంతా కలిపి మిక్సీ పట్టుకొని వద్దాం. చింతపండు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండును కూడా ఇందులోకి వేసేసుకుందాము. అలాగే మనకు
సరిపడా ఉప్పు కారం అన్నీ వేసేసుకుందాము. కొంచెం 1/2 టీ స్పూను పసుపు వేస్తున్నా. ఒక టీ స్పూను సాల్ట్, 1 టీ స్పూను కారం. మనం ఎండుమిర్చి చేసినాం కాబట్టి 1 టీ స్పూన్ వేస్తున్నా, చూసుకొని వేసుకోండి మనం మీకు ఎంత తినగలుగుతారో అంత. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూను వేస్తున్నా. మనం ఇందులోనే ఇప్పుడు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పసుపు వేసేసుకున్నాం కదా, చింతపండు కూడా. ఇది ఒక్కసారి తిప్పితే అన్నీ కలిసిపోతాయి. ఒకసారి పట్టుకొని వద్దాం. ఈ వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్న మన ఇది పేస్ట్ ఉంది కదా, ఈ ముద్దని ఒక్కొక్క దాంట్లో ఇలా ఓపెన్ చేసుకుంటూ ఇలా నిండుగా దాన్ని నింపేసుకోవాలి. ఇలాగా అన్నిటికీ ఇలాగే మనం నింపి పక్కన పెట్టేసుకుందాము. ఇలా కొంచెం కొంచెం ఓపెన్ చేసుకుంటూ లోపలికి అంటే నిండిపోతుంది ఇది. అంతే, చాలా ఈజీ. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అన్నిట్లలో ఫిల్ చేసి పెట్టుకున్నాము. కొంచెం మిగిలింది, దీన్ని ఏం చేయాలో చెప్తాను. మనము ప్యాన్ పెట్టుకొని ఇది వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. ఇవి ఆయిల్లోనే మగ్గాలి కాబట్టి కొంచెం పడుతుంది, మరీ తక్కువ అయితే అవి ఫ్రై అవ్వవు. ఆయిల్ వేడెత్తుంది. ఆయిల్ వేడెత్తున్నప్పుడు మనం ఈ వంకాయలు నింపి పెట్టుకున్నాం కదా, దీన్ని ఒక్కొక్కటి విడివిడిగా ఇలాగా పెట్టేసుకోవడమే. ఆయిల్లో అన్నీ ఇలా పెట్టేసుకుందాము. ఇవన్నీ ఇలా పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఉడికించొద్దండి, చిన్న లో ఫ్లేమ్ మీదే ఉడికించితే మంచి మగ్గిపోతాయి. అన్నీ ఇలా పెట్టేసుకున్నాం కదా ప్యాన్లో, లో ఫ్లేమ్ మీద ఒక 10-15 నిమిషాలు ఉడికిద్దాము. ఇది మూత పెట్టేస్తే మంచిగా మగ్గుతాయి. ఒక 10-15 మినిట్స్ తర్వాత మూత తీసి టర్న్ చేసుకుందాం ఇంకోవైపు కూడా. అంతే, చాలా సింపుల్ రెసిపీ కదా, మంచి టేస్టీ కూడా ఉంటుంది. మీకు నచ్చుతుంది, ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. అయింది కదా, ఇప్పుడు ఒకసారి మూత తీసి మనం చూద్దాము ఎంతవరకు ఉడికింది మన వంకాయలు. ఇంకొక సైడ్ టర్న్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నిటిని మెల్లిగా ఇంకో సైడ్ టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా ఇంకొక 10 నిమిషాలు ఇలా అన్నీ ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఇంకొక 10 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఇది మనం మిగిలిపోయింది ఉంది కదా, మనం ఇందులో పెట్టేటప్పుడు మిగిల్చుకున్న కారంది ఉంది కదా, ఇది పేస్ట్, ఇది కూడా ఇదంతా సైడ్లకి వేసేద్దాము. వేసేసి మూత పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలలో ఇంకో సైడ్ కూడా ఉడికిపోతాయి మంచిగా. సగం ఉడకగానే ఫ్లేవర్ వచ్చేస్తుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకొక 10 మినిట్స్లో మనకు ఉడికిపోతుంది. మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద వద్దు, లో ఫ్లేమ్ మీదనే ఉడికించుకుందాము. 10-15 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. ఆయిల్ అంతా పైనకు వచ్చింది, మంచిగా ఉడికిపోయింది. మనకు తెలియాలంటే ఇక్కడ తొడిమ సైడ్ కొంచెం ఇట్లా అంటే మనకు ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది, ఇదిగో విడిపోతుంది, ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా ఆపేద్దామే. మనకు యమ్మీ వంకాయ గుత్తి వంకాయ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుంటుందంటే వంకాయ చాలా ఇష్టపడని వాళ్ళు అసలు ఉండరండి. ఇలా వంకాయతో చాలా వెరైటీస్ చేయొచ్చు. ఇలా రౌండ్ వంకాయల్ని మసాలా పెట్టి గుత్తి వంకాయ, అదే నింపుడు వంకాయ అంటారు, అలా చేయొచ్చు.
మన గ్రేవీ కర్రీ లాగా బగారా బ్యాంగన్ లాగా చేస్తారు. పొడుగు వంకాయలు వస్తాయి కదా, దాన్ని వంకాయ బజ్జీ చేస్తారు, వంకాయ ఫ్రై, వంకాయ పచ్చడి. అసలు ఎన్ని వెరైటీస్ అండి. ఒక్క వంకాయతోటి ఈజీగా 20 రకాలు చేయొచ్చండి. మనం మంచి డిఫరెంట్ వెరైటీస్ చేయొచ్చు. మనం ముందు ఛానల్లో వస్తూ ఉంటాయి, అవి కూడా చూస్తూ ఉండండి. మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము, మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని టేస్ట్ చూద్దాం. యమ్మీ మన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆ టేస్ట్ చూద్దామా. మంచిగా ఉడికిందండి. వేడి అన్నంలో ఇది బగారా రైస్కి కానీ నార్మల్ రైస్కి కానీ చపాతీకి కానీ దేనికైనా మంచి కాంబినేషన్ అండి. నాకైతే మౌత్ వాటరింగ్ అయిపోతుందండి. తినేస్తున్నాను నేను. ఆహా, మాటల్లో చెప్పలేనండి. వంకాయ అంటే వంకాయ సూపర్, అదిరిపోయింది టేస్ట్ అయితే. మరి మీరు తినాలంటే మన ఛానల్లో చేసి ఎలా ఉందో తిని నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.